హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ వైబ్స్. ఇప్పటి వరకు 60 కోట్ల మంది అయితే ప్రయాగ్రాజ్కి వచ్చి పుణ్యస్నానాలు చేసినట్టు యూపీ గవర్నమెంట్ అయితే అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది. ఈ సంఖ్య కుంభమేళా అయిపోయిన నాటికి 65 కోట్ల వరకు వెళ్తుందనే అంచనా కూడా ఉంది. అలా ఇప్పటి వరకు వెళ్ళిన 60 కోట్ల మందిలో నేను ఒకరిని. మన భారతదేశంలో ఉన్న 110 కోట్ల హిందువుల జనాభాలో నుంచి 60 కోట్ల మంది ఇప్పటి వరకు పుణ్యస్నానాలు చేశారంటే, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఒక 5 కోట్ల మందిని తీసేసినా కూడా ప్రతి 2 హిందువులలో ఒక హిందువు అయితే వచ్చి పుణ్యస్నానం చేసినట్టు మనకైతే తెలుస్తుంది. ఇక మహాకుంభమేళా ఎందుకు జరుపుకుంటారు, అక్కడికి మనం వెళ్ళి స్నానాలు ఎందుకు చేయాలంటే, మీలో చాలా మంది క్షీరసాగర మదనం కథ గురించి వినే ఉంటారు. మన పురాణాలలో శాపం వల్ల దేవుళ్ళు బలహీనమై రాక్షసులు బలవంతంగా మారడంతో దేవుళ్ళు వాళ్ళ శక్తుల్ని తిరిగి పొందడానికి రాక్షసులతోనే ఒప్పందం కుదుర్చుకొని పాల సముద్రాన్ని అమృతం కోసం చిలికినప్పుడు అలా వచ్చిన అమృతాన్ని రాక్షసుల అపహరణ నుంచి కాపాడటానికి చేసే ప్రయత్నంలో ఆ అమృతపు కుండ నుంచి 4 చుక్కల అమృతం మన భూమి మీద అయితే పడింది. అలా ఆ 4 చుక్కలు మన భారతదేశంలో ఏ చోట్లయితే పడ్డాయో ఆ 4 ప్రదేశాలలోనే మనం కుంభమేళా అయితే జరుపుకుంటాము. ఇప్పుడు కాస్త సైన్స్ పరంగా మాట్లాడుకున్నట్టయితే, ఎప్పుడైతే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, శనిదేవులు ఒకే అలైన్మెంట్లోకి వస్తారో, అంటే సన్, మూన్, జూపిటర్ ఇంకా సాటర్న్ అనమాట. ఎప్పుడైతే ఈ 4 ఒకే అలైన్మెంట్లోకి వస్తాయో అప్పుడైతే మనం మహాకుంభమేళా అనేది జరుపుకుంటాము. ఇలాంటి అలైన్మెంట్ ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది. అలా ఈ 4 ఒకే అలైన్మెంట్లో ఉన్నప్పుడు వాటి నుంచి కాస్మిక్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయిన కాస్మిక్ ఎనర్జీని మన భూమి మీద ఉన్న ఫ్రెష్ వాటర్ బాడీస్ అనేటివి అబ్జర్వ్ చేసుకుంటాయి. దాంతోపాటు మన ఈ గంగా నది అయితే హిమాలయాల నుంచి ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ పర్వతాలలో ఉండే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ని కూడా ఆ ఫ్లోలో ఇది అబ్జర్వ్ చేసుకొని ఒక పాజిటివ్ ఎనర్జీలా మారి ప్రవహిస్తుంటుంది. ఇలాంటి నదిలో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ పోయి మనకు కూడా పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయి. ఇదంతా నేను నా సొంతంగా చెప్తుంది కాదు, గూగుల్లో రిఫరెన్స్ తీసుకొని మీకైతే చెప్పడం జరుగుతుంది. మన లాస్ట్ వీడియోలో అయితే హైదరాబాద్ నుంచి ప్రయాగ్కి ఎన్ని విధాల ట్రావెల్ చేయొచ్చు అనేది అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో అయితే ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి కుంభమేళా వరకు ఎలా వెళ్ళాలి, కుంభమేళా టైంకి ప్రయాగ్రాజ్ ఎలా ఉంది అనేది అయితే తెలుసుకుందాం. మన ట్రైన్ అయితే టనల్స్లో నుంచి వెళ్తుంది. ఈ టనల్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ కాదు, పైన కొండల్లో నుంచి ఈ టనల్స్ అయితే చేసి రైల్వేస్ అయితే వేశారు. ఇలా వరుసగా ఒక 5-6 టనల్స్ నుంచి అయితే మన ట్రైన్ వెళ్తుంది. ఇప్పుడు నేను వెళ్తున్న ట్రైన్ వచ్చేసి ఝాన్సీ వరకు అనమాట. అక్కడి వరకే నాకైతే సీట్ దొరికింది. అండ్ ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్కి ఇంకొక 8 గంటలు ఉంటుంది. దానికైతే నాకు ఎటువంటి టికెట్ లేదు, జనరల్లో ట్రావెల్ చేయాల్సిందే. అలా మొత్తానికి హైదరాబాద్ నుంచి 24 గంటలు ప్రయాణం చేసిన తర్వాత మనమైతే ఝాన్సీకి చేరుకున్నాం. ఝాన్సీ నుంచి నైట్ 10:45కి ప్రయాగ్రాజ్కి ఒక ట్రైన్ అయితే ఉంటుంది. అండ్ నా ఈ 8 hours ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా, కానీ ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. మనమైతే నైనీ జంక్షన్ కాడ ఉన్నాము. ఈ నైనీ జంక్షన్ తర్వాతి స్టాపే ప్రయాగ్రాజ్. అక్కడికే ఇప్పుడు మనం వెళ్ళి అమృత స్నానం అయితే చేయబోతున్నాము. నా ఈ నైట్ ట్రావెల్ అంతా కూడా ఒక అడ్వెంచరస్ జర్నీ అనే చెప్పొచ్చు. నైట్ అంతా కూడా నేనైతే నిలబడి ట్రావెల్ చేశాను. అసలు ఈ 8 hours ఎలా అయిపోయాయో కూడా అర్థం కాలేదు. నా ఈ అడ్వెంచరస్ జర్నీ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, మీకు అది ఖచ్చితంగా నచ్చుద్ది. మీకు కనిపిస్తున్న ఈ నదే యమునా నది. ఈ నది గంగా నది ఇంకా సరస్వతి నదులతో కలిసి సంగంలో ఏర్పడుతుంది. ఆ సంఘానికి ఇప్పుడు మనమైతే వెళ్ళి పుణ్యస్నానం అనేది చేయబోతున్నాము. ఇక్కడ చూడొచ్చు, కింద మీకు కొన్ని బోట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ బోట్స్ అన్ని కూడా ఇక్కడికి వెళ్ళి సంఘానికి అయితే తీసుకెళ్తాయి. వెల్కమ్ టు ప్రయాగ్రాజ్. మొత్తానికి అయితే మనం 8 o'clock కల్లా ప్రయాగ్రాజ్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం. స్టేషన్ నుంచి బయటికి రావడంతో స్టేషన్ మొత్తం కూడా ఇలాంటి పోస్టర్స్తోనైతే నింపేశారు. ప్రయాగ్రాజ్ స్టేషన్లో దిగగానే కుంభమేళా వైబ్స్ వచ్చేలా అయితే స్టేషన్ మొత్తం కూడా కుంభమేళాకు సంబంధించిన పోస్టర్స్తోనైతే నింపేశారు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఫోటోలన్నీ కూడా కుంభమేళా 2025లో తీసిన ఫొటోసే. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముగ్గురు వల్ల నా ప్లాన్ మొత్తం చేంజ్ అవుతుందని నాకైతే అప్పటి వరకు తెలీదు.
వీళ్ళు ముగ్గురు అయితే ఝాన్సీ నుంచి వస్తున్నారట ప్రయాగ్రాజ్లో స్నానాలు చేసి వెళ్ళడానికి. నైట్ అంతా కలిసి ట్రావెల్ చేసాం కానీ వాళ్ళతో అయితే నేను మాట్లాడలేదు. ఇంతకుముందు నైని జంక్షన్లో ఆగినప్పుడు అయితే మేము మాట్లాడుకున్నాము. సో నా వీడియోకి వాయిస్ ఓవర్కి అయితే సంబంధం ఉండదు, ఎందుకంటే నేను రికార్డ్ చేసేటప్పుడు నా మైక్ ఆన్లో ఉంది అనుకున్నాను, కానీ అదైతే ఆఫ్లో ఉంది. అందుకనే వీడియో మొత్తం అయిపోయాక ఎడిట్ చేసేటప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నా పక్కన ఉన్నదైతే విశాల్ అండ్ అతని పక్కన ఉన్న అతను దీపక్. వీళ్ళిద్దరికి ఒక లీడర్ ఉన్నాడు, అతనే గురు. వీళ్ళు ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అట అండ్ ఝాన్సీలో ఒకే కంపెనీలో వర్క్ కూడా చేస్తున్నారు. అలా స్టేషన్ నుంచి బయటికి రావడంతోనే మనకైతే చాలా షేర్ ఆటోస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచే ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. అలా కాదని కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకు వేరే ఎలక్ట్రికల్ ఆటోస్ కూడా కనిపిస్తాయి. ఈ క్రౌడ్ చూసినట్టయితే నేను వచ్చిన ట్రైన్ మొత్తం ఇక్కడనే ఖాళీ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి మన త్రివేణి సంగమంకి అయితే ఆల్మోస్ట్ ఒక 9 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. చాలామంది ఇక్కడికి వెళ్ళి సంగం దాకా కూడా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అండ్ మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కంప్లీట్గా వెహికల్స్ అనేటివి ఆపేస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఈ స్టేషన్ కాడ నుంచి సంగం వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. మనకైతే యూపీ గవర్నమెంట్ ఇలాంటి స్పెషల్ బస్సెస్ కూడా అరేంజ్ చేసింది, కానీ అవైతే స్టేషన్కి వచ్చే కన్నా ముందే మొత్తం ఫిల్ అయిపోతున్నాయి. అలా కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళాక మనకైతే ఇటువంటి ఎలక్ట్రికల్ ఆటోస్ అయితే కనిపిస్తాయి. వీటిల్లో ఈచ్ పర్సన్కి 30 రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ ఇప్పుడున్న ఈ మహాకుంభమేళ టైంలో ఇవి కూడా సంగం దాకా అయితే మనల్ని తీసుకెళ్లారు. సంగంకి ఒక 3 కిలోమీటర్స్ ముందైతే మనల్ని అయితే దింపేస్తారు. అక్కడ నుంచి ఎవరైనా సరే నడుచుకుంటూ వెళ్లాల్సిందే. సో ఈ ప్రయాగ్రాజ్ అంతా కూడా ఇటువంటి ఎలక్ట్రికల్ ఆటోస్ చాలా ఎక్కువగా మనకైతే కనిపిస్తుంటాయి. చూస్తున్నారు కదా, వీళ్ళంతా స్టేషన్ కాడ నుంచి సంగం వరకు అయితే నడుచుకుంటూ వెళ్దామని వచ్చే భక్తులు. వీళ్ళలో మీరు చూసినట్టయితే చాలా మంది కూడా యూత్ కన్నా ఎక్కువ ఒక 40+ ఏజ్ వాళ్ళే మనకు కనిపిస్తున్నారు. ఏజ్ జెండర్తో సంబంధం లేకుండా చాలా మంది అయితే ఎంత క్రౌడ్ ఉన్నా లెక్క చేయకుండా కుంభమేళకు వచ్చి స్నానాలు అయితే చేస్తున్నారు. కానీ మనం మాత్రం అంతమంది జనాలలో ఎక్కడ వెళ్తాం, అంత దూరం ఏం వెళ్తాం అని చెప్పి ఇంట్లోనే కూర్చుంటున్నాం. అలా మనమైతే సంఘానికి ఒక 3 కిలోమీటర్ల ముందే ఆటో అయితే దిగిపోయాము. ఇక్కడ నుంచి మొత్తం కూడా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం వెళ్ళేది త్రివేణి సంగమానికి చేరుకునేందుకు షార్టెస్ట్ వే. అలా సంగం వైపు నడక మొదలుపెట్టి ఒక 15 నిమిషాలు అవడంతోనే మనకైతే ఆటంకం ఎదురైంది. సంఘానికి వెళ్ళే దారి అనేది బ్లాక్ చేశారు. బ్లాక్ చేసి అలా ఒక 10 నిమిషాలు వెయిట్ చేయించి ఇక్కడికి వెళ్ళి కాదు ఇంకొక రోడ్ ఉంది అక్కడికి వెళ్ళి వెళ్ళమని పంపించారు. సరే అని అటు సైడ్ నడుచుకుంటూ వెళ్ళాక అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. అక్కడ కూడా రోడ్ని అయితే బ్లాక్ చేసేసారు. బ్లాక్ చేసి ఎందుకు బ్లాక్ చేశారని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే సంఘం కాడ జనాలు ఎక్కువ మంది అయిపోయారు, క్రౌడ్ అనేది కంట్రోల్ చేయలేకుండా అయిపోయింది, కాబట్టి కొంచెం సేపు మీరు ఆగితే వాళ్ళని క్లియర్ చేశాక మిమ్మల్ని పంపిస్తామని అయితే చెప్పారు. ఇంకొంతమంది అయితే ఎవరో విఐపి అయితే వచ్చారో అతను వెళ్ళేదాకా మనల్ని ఇలానే ఆపుతారని ఇంకొంతమంది చెప్పారు. ఇక అలా అక్కడ కూడా ఒక పావు గంట నిలబడ్డ తర్వాత ఈ రోడ్ నుంచి మిమ్మల్ని అయితే ఇప్పుడు పంపించేది లేదని చెప్పేసి చుట్టూ తిరిగి వెళ్ళమని అయితే చెప్పారు. అప్పటి వరకు సహనంతో నిలబడున్న జనాలకైతే అలా చుట్టూ తిరిగి వెళ్ళడం నచ్చలేదు. చాలా మంది అయితే చేసేదేం లేక అలా అని చెప్పేసి చుట్టూ తిరుగుకుంటూ వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయారు. ఇక్కడ నేను అదే చెప్పడానికి ట్రై చేస్తున్నా, అప్పుడు కూడా నా మైక్ ఆఫ్లోనే ఉంది. నా వీడియో రికార్డింగ్ అనేది ఒక 5 మినిట్స్ అలా ఆఫ్ చేసేస్తే ఆటోమేటిక్గా మైక్ అయితే ఆఫ్ అయిపోతుంది. అది నాకు తెలియదు. సో నేనైతే నా మైక్ ఆన్లోనే ఉందనుకో నేనైతే ఈ కుంభమేళ మొత్తం అలానే చెప్తూ వెళ్ళిపోయా. చాలా మంది అయితే ఫస్ట్ వేకి సెకండ్ వేకి మధ్యలో ఒక ఓపెన్ గ్రౌండ్ లాంటిది అయితే ఉంది. దానికి మొత్తం చుట్టూ గోడ కట్టి ఫెన్సింగ్ అయితే ఉంది. ఆ గోడ దూకేసి ఫెన్సింగ్ దాటేసి ఇటువైపు నుంచి వచ్చి ఇక్కడైతే కలిసిపోయారు. నేను అలానే దూకేసి వచ్చేసాను. లేదంటే 1 అవర్లో రీచ్ అయ్యే సంగమానికి చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఒక మినిమం 2.5 to 3 hours అయినా పట్టుద్ది. అండ్ ఈ క్రౌడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే క్రౌడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ క్రౌడ్ అంతా కూడా కేవలం ఒక సెక్టార్ నుంచి వెళ్ళే వాళ్ళే. ఇలా మనకు ఆల్మోస్ట్ ఒక 24 సెక్టార్స్ అనేటివి ఉన్నాయి. ఈ 24 సెక్టార్స్లలో మీరు ఏ సెక్టార్లోనైనా వెళ్ళి స్నానాలు చేయొచ్చు. ఎటైనా దేవుళ్ళ కాడికి వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళాలనుకుంటే కాదు, ఆ దేవుళ్ళు మనకి దర్శనం ఇవ్వాలనుకున్నప్పుడే మనల్ని రప్పించుకుంటారంటారు కదా, అది నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పా కదా వీళ్ళ ముగ్గురు వల్ల నా ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది అని. అదిలా అంటే
నాకున్న టైం వచ్చేసి 2 డేస్ మాత్రమే, ఫ్రైడే అండ్ సాటర్డే. సండే రోజు నాకు రిటర్న్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేను ఝాన్సీ 8 hours ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి హైదరాబాద్కి అయితే ట్రైన్ క్యాచ్ చేయాలి. సో నా ఇనిషియల్ ప్లాన్ వచ్చేసి సంగంలో స్నానం చేయడం, అది పూర్తయిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న బడే హనుమాన్ టెంపుల్ అండ్ నాగవాసుకి టెంపుల్ని కవర్ చేసుకోవడం. ఇక్కడ ఉన్న హ్యూజ్ క్రౌడ్కి ఆ 2 temples కవర్ చేసుకోవడానికి ఈచ్ టెంపుల్కి అట్లీస్ట్ 2 to 3 hours టైం పడుతుంది అయితే నాకు తెలిసింది. అవి కవర్ చేసుకొని ఇక్కడ సెక్టార్ 2021లో అయితే మనకు హిమాలయాస్ నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చిన అఘోరాలు, నాగసాధువులు వీళ్ళంతా అయితే ఇక్కడ ఉంటారు. వాళ్ళని చూసేసుకొని నైట్ ఇక్కడే స్టే చేసి కాస్త ప్రయాగ్రాజ్ని ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా టైం సెట్ అవుద్ది అనుకుంటే అక్కడికి వెళ్ళి కాశీ వెళ్ళి కాశీలో దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేద్దామని నా ప్లాన్ ఉండే. అండ్ కాశీలో కూడా ఇక్కడికి వెళ్ళి వచ్చిన జనాలంతా కూడా కాశీకి వెళ్తున్నారు కాబట్టి కాశీ కూడా ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. అది కూడా నాకు ప్లాన్ డౌట్లోనే ఉండే వెళ్ళాలా వద్దా అని. కానీ ఎప్పుడైతే వీళ్ళని నైనీ జంక్షన్లో కలిశానో కహా జా రహా హై అంటే కుంభమేళా అన్నారు, మేబీ కుంభమేళా అని అన్నాను, సాత్ మే చలే అన్నారు, హాత్ చలే అన్నాను. కథం వీళ్ళ ప్లాన్ వచ్చి జస్ట్ మహాకుంభమేళాకు వచ్చి సంగంలో స్నానం చేసి అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళి అయోధ్యలో దర్శనం చేసుకొని ఝాన్సీకి అయితే రిటర్న్ అయిపోదాం అనే ప్లాన్లో వీళ్ళున్నారు. నీ ప్లాన్ ఏంటి అని నన్ను అడిగినప్పుడు నేనైతే కుంభమేళాకు వచ్చి ఇక్కడ కాస్త ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి టైం ఉంటే కాశీకి వెళ్ళి నేను రిటర్న్ అయిపోతాను నేను చెప్పాను. అలా చెప్పగానే వాళ్ళ ప్లాన్ చేంజ్ చేసుకొని మేము కూడా కాశీ వస్తాం నీతో పాటే అని వాళ్ళు అన్నారు. వచ్చామా, సంగంలో స్నానం చేసామా, చెలో లాకెళ్తానే ఉన్నారు. ఇంత ఆగమాగం అయితే కాదు, నేను కాస్త వీడియో రికార్డింగ్ చేసుకోవాలి, వచ్చిన మొత్తం కవర్ చేయాలని నేనంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఒక్క ప్లేస్ చూసుకొని పోతావా, చెల్లినాడు అని తీసుకెళ్తున్నారు. నేనేమో ఇక్కడ క్రౌడ్ని చూసి స్టేషన్లో జనాలను చూసి ఇక ఇక్కడికి వెళ్ళి కాశీ అంటే టైం అడ్జస్ట్ అవ్వదు, ఇవాళ రేపు ప్రశాంతంగా ఇక్కడనే చూసేసి వెళ్ళిపోదామని నేను అనుకుంటుంటే ఇప్పుడు నేను వీళ్ళతో వెళ్తే ఇది నా ఫస్ట్ డేనే కాబట్టి కాశీలో నాకైతే ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. కానీ ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం తప్ప మిగిలినవన్నీ మిస్ అవుతాను. ఇక ఈ వీడియోకి వస్తే మొత్తానికి 3 kilometers మేమైతే నడిచేసి సంఘానికి అయితే చేరుకున్నాము. నేనైతే ఒక 100 రూపాయలు ఇచ్చి ఇటువంటి ఖాళీ కాని కొనుక్కొని ఇంటి దగ్గర వాళ్ళకు పంచిపెట్టడానికి గంగా నీళ్ళు అయితే నింపేసుకున్నాను. మీకు కనిపిస్తున్న ఇదే కోట్లాది మంది భారతదేశం నలుమూలల నుంచి వచ్చి స్నానాలు చేసే త్రివేణి సంగమం. మేము కూడా ఇక్కడే స్నానాలు చేసేసాము. స్నానాలు అయిపోయాక మీకైతే కుంభమేళాకు వస్తే మాత్రం ఫుడ్కి వాటర్కి డోకానే ఉండదు. మీకు కావాలనుకుంటే తప్ప పైసలు పెట్టి కొనుక్కోవాల్సిన పనే లేదు. అన్ని సెక్టార్స్లలో కూడా ఫ్రీగా మీకైతే అన్నదానం చేస్తూ ఉంటారు, అక్కడే తినేసేయచ్చు. సంఘం పక్కనే ఈ సాధువు అయితే వచ్చిన ప్రజలకు ఆశీస్సులు ఇస్తూ కనిపించాడు. నేను కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసేసుకున్నా. అలా అనుకునే వాళ్ళతో మీరు ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళండి, నేను ఇక్కడే 2 days ఉండి మొత్తం అంతా కవర్ చేసేసుకొని రిటర్న్ అయిపోతా అని చెప్తే కాశీకి వెళ్ళాలంటే రాసి పెట్టుండాలి, నువ్వు ఇక్కడ దాకా వచ్చి రానంటున్నావు ఏంటని చెప్పేసి పట్టుకొని వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇందాక మీతో చెప్పాను కదా, మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదు, ఆ దేవుడు మనకి దర్శనం ఇవ్వాలనుకున్నప్పుడే మనల్ని రప్పించుకుంటాడని. అలా నేను ఆప్షనల్గా పెట్టుకున్న కాశీకి వీళ్ళతోనైతే వెళ్ళబోతున్నాను. దీంట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే అసలు అయోధ్యకి వెళ్దామన్న థాటే లేని నేను నాకున్న ఈ 2 days టైంలోనే ఎంతమంది క్రౌడ్లో కుంభమేళా, కాశీ, అయోధ్య 3 కవర్ చేసేసుకున్నాను. ఇక కాశీలో దర్శనం అయితే గూస్ బంప్స్ మూమెంట్. ఆ శివయ్యే పిలిచి మరీ దర్శనం ఇచ్చినట్టు వచ్చే జనాలంతా లైన్లలో గంటల కొద్దీ నిలబడుతుంటే మాత్రం జస్ట్ 10 to 15 minutesలో దర్శనం అనేది అయిపోయింది. అదెలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్లాట్ఫామ్ మీద ఈ జనాలను చూడండి, వీలైతే కాశీ ఇంకా అయోధ్యకి వెళ్ళడానికి ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్న జనాలు. సో నా నెక్స్ట్ వీడియోలో అయితే కాశీలో దర్శనం ఎలా అయింది, కేవలం 15 minutesలోనే దర్శనం ఎలా చేసుకున్నాము, ఇంకా కాశీలో ఏమేమి చూసామనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. And that's all for this video. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.